హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 15th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా మనం ప్రతి వీడియోలో రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ వీడియోలో కూడా రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ డీసెంట్ ర్యాలీ మోర్ దెన్ 245 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అడ్వాన్స్ లో 32 స్టాక్స్ ఉంటే డిక్లైన్ లో 19 స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీ 50లో. సో స్ట్రాంగ్ మొమెంటమ్ నియర్ అబౌట్ 8% పెరిగిన స్టాక్ ఇన్ఫోసిస్, దాని తర్వాత ఓఎన్జీసీ, టెక్ మహేంద్ర, ఎల్టీఐఎం, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పెరిగాయి. తర్వాత ఎస్బీఐ, ఎల్ఎన్టీ, ఐఓసి, గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. నెగటివ్ లో ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది కాన్కర్ విత్ 1.46% మైనస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 9 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 3 స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో 147 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ హైయర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, మరి హెవీ మూమెంటం కనిపించలేదు నిఫ్టీకి ఉన్నంతగా. సో అడ్వాన్స్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3%, తర్వాత ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే బంధన్ బ్యాంక్ 1.14% మైనస్ లో క్లోజ్ అయింది. అదే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్, ఫిన్ నిఫ్టీ అంటాం. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే 10 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 10 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో టాప్ లో ఉంది ఎస్బీఐ, తర్వాత పిఎఫ్సి, ఆర్ఈసి, ఐసిఐసిఐ బ్యాంక్, చోలా ఫైనాన్స్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ లో టాప్ లో ఉన్న స్టాక్స్ చూస్తే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, బజాజ్ ఫిన్సర్వ్, ముతూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం పొజిషనల్ ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం గతంలో అనుకున్నట్టుగా కొంత రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం 21,780 ఆ లెవెల్స్, బట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆ ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న లెవెల్స్ దగ్గరే ఓపెనింగ్ అయింది. మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అయింది. సో ఎక్కడ కూడా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ అది ఓన్లీ ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ర్యాలీ కంటిన్యూ అయింది. సో ఈ ర్యాలీ మనకి 21,894 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో కూడా అనుకున్నాం ఎప్పుడైతే ఒక లెవెల్ ని క్రాస్ చేస్తుందో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నాం. సో లాస్ట్ టైం అనుకున్న లెవెల్ 21,830. సో వన్స్ అది కూడా క్రాస్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 22,030, 22,828 ఇది టెక్నికల్ రెసిస్టెన్స్. సో ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ ఇది క్రాస్ చేస్తే మాత్రం 22,230 ఈ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,765, దాని తర్వాత 21,520 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కొంత మొమెంటం వచ్చినా గానీ లాస్ట్ ట్రేడింగ్ రోజు హయ్యర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో 47,870 నుంచి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఫాల్ స్టార్ట్ అయ్యి 47,650 దాకా వచ్చి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి 47,700 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే 47,465 మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ 47,150, దాని తర్వాత 46,735 ఇవన్నీ కూడా డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్. హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో అదే ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 47,860. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. దీనికన్నా పైన మన కీ లెవెల్ ఉంది 48,080. సో 48,080 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. అది నెక్స్ట్ లెవెల్ 48,720. అది కూడా క్రాస్ చేస్తే మాత్రం 49,000, 49,380 ఇట్లా అప్ సైడ్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ గా మనం చూసుకుంటే 48,500 ఆర్ 48,720 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ 48,080 మన కీ లెవెల్, అండ్ 47,860 ఇమీడియట్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అడుగుతున్నారు, అవి కూడా ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీలో పెద్దగా మొమెంటం లేదు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది.
ఎగ్జాక్ట్లీ డోజీ క్యాండిలే ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ హైయర్ లెవెల్లో అరౌండ్ 21,570, దాని తర్వాత డౌన్ సైడ్ 21,062, ఇది మంత్లీ పివోట్. సో ఈ రేంజ్ మీరు ఇక్కడ చూస్తే చాలా రోజుల నుంచి ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫిన్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ ఇస్తేనే దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం ఉంది. గతంలో కూడా చూస్తే మనకు కొన్ని రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. ఇలాంటి కన్సాలిడేట్ బ్రేక్అవుట్ కోసమే మనం చూడాలి. హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే పూర్తి స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఉండొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వన్స్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే. మంత్లీ పివోట్ లెవెల్ 21,062, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ కూడా దీనికి దగ్గరే ఉంటుంది, అరౌండ్ 21,040 ఆర్ 21,020 ఆ లెవెల్స్ దగ్గర మన కీ లెవెల్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోండి 21,060. ఇది బ్రేక్ అయితే మాత్రం 20,500 కింద సపోర్ట్ ఉన్న లెవెల్, సో ఇక్కడ వరకు రావచ్చు. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫిన్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయడానికి ఓన్లీ ఆప్షన్స్ ఒకటే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మీరు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లో అంటే న్యూట్రల్ స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్లో న్యూట్రల్ స్ట్రాటజీస్లో మీరు ప్లాన్ చేసుకుంటే మంచి మనీ వచ్చే అవకాశం ఉంటుంది నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్లో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి దాంట్లోంచి 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే ఓఎన్జీసీ టాప్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 18.41%తో పాటు 5.36% ప్రైస్ పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా బాగా పెరిగింది ఓఎన్జీసీ. దాని తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇది కూడా బాగా పెరిగింది, స్టాక్ 3% పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ 17%. కోఫోర్జ్ 17.5% ఓపెన్ ఇంట్రెస్ట్. తర్వాత హెచ్సిఎల్ టెక్ 15% ఓపెన్ ఇంట్రెస్ట్. బిర్లా సాఫ్ట్ 15% ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో చూస్తే ఎక్కువగా మనకి టెక్ స్టాక్స్ ఉన్నాయి, ఐటీ స్టాక్స్ ఉన్నాయి. కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్, బిర్లా సాఫ్ట్, తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ కూడా టెక్నాలజీ స్టాక్స్. వీటిలో ఇంకా స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ 10% ఆర్ 8%, 9% పెరిగిన స్టాక్స్ జోలికి వెళ్లకుండా కొంచెం తక్కువ పెరిగిన స్టాక్స్ లోనే మనం ప్లాన్ చేయొచ్చు. ఇందులో నుంచి మనం 2 స్టాక్స్ తీసుకుందాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన ఓఎన్జీసీ గురించి గత వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాను. ఇప్పుడు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి టెక్నికల్ గా చార్ట్ చూసి దాని లెవెల్స్ చూద్దాం. దాంతో పాటుగా బిర్లా సాఫ్ట్, ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూసుకుందాం. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దాంతో పాటు బిర్లా సాఫ్ట్. అదేవిధంగా షార్ట్స్ ఏమన్నా బిల్డ్ అయ్యాయా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 10% పెరిగింది, ప్రైస్ పెద్దగా పడలేదు 0.5%, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దాంతో పాటు మెట్రోపాలిస్, ఆల్కెమ్, కాల్పాల్, ఐఈఎక్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, లారస్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పడిన స్టాక్స్. సో ఇందులో మనం హెచ్డిఎఫ్సి లైఫ్ టెక్నికల్ చార్ట్స్ కూడా చూద్దాం. మనం ఫస్ట్ ఇందాక అనుకున్నట్టుగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 17.64% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ 3% పెరిగింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇక్కడ స్టాక్ ని గమనిస్తే డీసెంట్ ర్యాలీ తర్వాత కొంత కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్. సో ఇప్పుడు ఇట్లాంటి స్టాక్స్ లో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో మనకి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి వీక్లీ పివోట్ లెవెల్ ఇది మారిపోతుంది. మండేకి 1110 ఉంది, బట్ ఇది కొంచెం షిఫ్ట్ అవుతుంది హైయర్ సైడ్ కి. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దానికి దగ్గరలోనే టీ లైన్ ఉంది 1115. సో 1115 మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. లోయర్ లెవెల్లో ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి లేదా పివోట్ లెవెల్ కి దగ్గరలోకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ర్యాలీ కంటిన్యూ కావచ్చు. కంటిన్యూ అయితే 1200 నుంచి 1230 ఆర్ 1250 లెవెల్స్ కు వెళ్ళొచ్చు. వేవ్ స్ట్రాంగ్ ఉంది అండ్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, పుల్ బ్యాక్ పెద్దగా లేదు. సో ఈ పుల్ బ్యాక్ మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీంట్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. సో ఈ స్టాక్ ని దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ బిర్లా సాఫ్ట్ అనుకున్నాం, అది కూడా చూద్దాం. సో బిర్లా సాఫ్ట్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూస్తున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి స్ట్రాంగ్ ర్యాలీనే ఉంది. ఎప్పుడైతే మంత్లీ పివోట్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా వెళ్ళిపోతానే ఉంది. సో ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ
ఇది డీసెంట్ బ్రేక్అవుట్. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూస్ ర్యాలీ, ఐటీ స్టాక్స్ లో ర్యాలీ కంటిన్యూ అయింది అనుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 816. మన ఎంట్రీ పాయింట్ కోసం కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. మనం మండే ఆర్ ట్యూస్డే ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఒక పివోట్ లెవెల్ దగ్గర మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే 745 కన్నా కిందకి వస్తే మళ్ళీ కన్సాలిడేట్ కావచ్చు ప్రైస్. సో 745 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 816 వన్స్ 816 ని క్రాస్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ కి ఉండొచ్చు. సో వన్స్ నెక్స్ట్ 816 తర్వాత 870 వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఏరియా లేదు టెక్నికల్ గా. అయితే ఒకటి ఆప్షన్ బేసిస్ లో ఆప్షన్స్ డేటా ప్రకారం చూస్తే 850 దగ్గర ఉండొచ్చు. సో కానీ 816 మనం ఇమీడియట్ టార్గెట్ లాగా పెట్టుకొని కూడా దీంట్లో చిన్న ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇది బిర్లా సాఫ్ట్. ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది మీరు కామెంట్ రూపంలో అడిగిన స్టాక్ నెస్లే. సో ఈ స్టాక్ వచ్చి నెస్లే. ఇది మీరు అడిగిన స్టాక్. స్టాక్ డీసెంట్ మూమెంటం ఉన్న స్టాక్. ఇది జనరల్ గా మనం పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసే స్టాక్. చాలా మంది పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉంటుంది. ఆల్రెడీ కంటిన్యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ స్టాక్ ని. సో మన పోర్ట్ఫోలియోలో కూడా ఈ స్టాక్ ఉంటే మంచిది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎప్పుడైతే స్ప్లిట్ న్యూస్ వచ్చిందో, స్టాక్ స్ప్లిట్ అవుతుందని స్ప్లిట్ న్యూస్ వచ్చిన తర్వాత ర్యాలీ బాగా కంటిన్యూ అయింది. అరౌండ్ ఈ పీక్స్ కి వెళ్ళింది. అంటే మన అడ్జస్టెడ్ ప్రైస్ అనుకోవచ్చు 2730, 740 అడ్జస్టెడ్ ప్రైస్. ఆ లెవెల్ కి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది. వాట్ ఎవర్ ద రీజన్ ఏదైనా కావచ్చు, బట్ అక్కడ నుంచి ఫాల్, కొంత స్టాక్ ఫాల్ అయింది. సో మనం ఆపర్చునిటీ, ఎప్పుడైనా మంచి స్టాక్ ఫాల్ అవుతుంది, మన పోర్ట్ఫోలియోలో ఉండాలి లేదా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలనుకుంటే మనం మంచి టెక్నికల్ లెవెల్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి చూస్తే ఇప్పుడు 2549 దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీ రీజన్ 2500 లెవెల్కి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. 2 రీజన్స్ ఉన్నాయి ఆ లెవెల్ మనం తీసుకోవడానికి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచే ఇంతకు ముందు ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి ఒక మంచి డిమాండ్ ఏరియా. నెక్స్ట్ వచ్చి ఈ స్టాక్ కి ఇప్పుడున్న అడ్జస్టెడ్ ప్రైస్ ప్రకారం, అంటే స్ప్లిట్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రకారం చూస్తే 2500 దగ్గరే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా వస్తుంది. సో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మంచి సపోర్ట్ లెవెల్ ఉంది, టెక్నికల్ గా మంచి సపోర్ట్ లెవెల్ అది. దాంతోపాటు 50 డిఎంఏ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వస్తే మనం దీన్ని బై చేయడానికి అవకాశం ఉన్న స్టాక్. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఈ లెవెల్ కి రాకుండా కూడా ఇది కొంచెం పైకి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే మొత్తం కంటిన్యూస్ గా లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో రివర్సల్ గా 2 రోజులు హైయర్ హైస్, హైయర్ లోస్ రావాలి. వస్తే మాత్రం మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ స్టాక్ ని మనం బై చేసే అవకాశం ఉంటుంది. ఇది నెస్లే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవన్నీ కూడా చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు ఉపయోగం అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.